సంక్రాంతి ఫెస్టివల్ రవితేజకు ఒక సెంటిమెంట్. పొంగల్కి వచ్చిన ప్రతిసారి సాలిడ్ హిట్ కొట్టడంతో ఇప్పుడు అదే హోప్తో ఉన్నాడు. శర్వానంద్ కూడా సంక్రాంతి సెంటిమెంట్తోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పుడు వీరికి మీనాక్షి కూడా తోడైంది. ఈసారి సంక్రాంతి సెంటిమెంట్ ఎవరికి వర్కౌట్ అవుతుందో చూద్దాం. రవితేజ కమర్షియల్ హీరోగా మారాక సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి హిట్ కొట్టడం ఓ అలవాటుగా చేసుకున్నాడు. రాను రాను అది ఓ సెంటిమెంట్ అయి కూర్చుంది. చిరు అన్నయ్య మూవీ నుండే ఇది మొదలైంది. 2003 మినహా మిగిలిన పొంగల్కు బ్లాక్ బస్టర్స్ హిట్స్ కొడుతూనే ఉన్నాడు. 2008లో పొంగల్ బరిలోకి దిగిన కృష్ణ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. 8 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 11న రిలీజ్ అయి 25 కోట్లను వసూలు చేసింది. 2010లో రవితేజ, నరేష్, శివబాలాజీ నటించిన శంభో శివశంభో హిట్ నమోదు చేసింది. 2011లో వచ్చిన మిరపకాయ్ రవితేజ కెరీర్కు టర్నింగ్ ఇచ్చిన ఫిలిం. ఈ సినిమాతో మాస్ మహారాజ్ ట్యాగ్ స్థిరపడిపోయింది. 2021లో సంక్రాంతి బరిలో దిగిన క్రాక్ కూడా సూపర్ హిట్ నమోదు చేసింది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి 2023లో పొంగల్కొచ్చిన వాల్తేరు వీరయ్య కమర్షియల్ సక్సెస్ అందుకుంది. నెక్స్ట్ భరత మహాశయులకు విజ్ఞప్తితో ఈ సంక్రాంతికి హిట్ నమోదు చేసేందుకు గట్టిగానే కష్టపడుతున్నాడు. ఇద్దరు భామలు డింపుల్ హైతి, ఆశికా రంగనాథ్తో కలిసి ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తున్నాడు. ధమాకా తర్వాత సరైన హిట్స్ లేని రవితేజకు ఈ సంక్రాంతికి హిట్ కొట్టడం చాలా ముఖ్యం. పొంగల్కు విపరీతమైన కాంపిటీషన్ ఉందని తెలిసి కూడా రిస్క్ చేసి బరిలోకి దిగుతున్నాడు శర్వానంద్. 2016లో సంక్రాంతికి వచ్చిన ఎక్స్ప్రెస్ రాజా హిట్గా నిలిస్తే 2017లో పొంగల్కు రిలీజ్ అయిన శతమానం భవతి బ్లాక్ బస్టర్ హిట్. సో ఈ లెక్కన చూస్తే శర్వానంద్కి కూడా సంక్రాంతి ఓ సెంటిమెంట్ అయింది. అందుకే ఫుల్ కాంపిటీషన్ ఉన్న ఈ ఫెస్టివల్ సీజన్ వదులుకోలేకపోతున్నాడు. శర్వా నారీ నారీ నడమ మురారి అంటూ సంయుక్త మీనన్, సాక్షి వైద్యులతో సందడి చేయబోతున్నాడు. మనమేతో ఫ్లాప్తో సక్సెస్ ట్రాక్ తప్పిన శర్వాకు ఈ హిట్ చాలా కీలకం. రవితేజ శర్వానంద్లా తనకు పొంగల్ సెంటిమెంట్ అయింది మీనాక్షి చౌదరి. 2024లో వచ్చిన గుంటూరు కారం, 2025లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాంతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టి హ్యాట్రిక్ నమోదు చేయాలి అనుకుంటుంది. మేడం కూడా ఎప్పుడూ టచ్ చేయని కామెడీ పండించబోతుంది. నవీన్ పోలిశెట్టితో కలిసి వస్తున్న ఈ భామ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యేనా? ఈ ముగ్గురులో ఎవరికి సంక్రాంతి సెంటిమెంట్ వచ్చేస్తుందో, ఎవరు విన్నర్ అవుతారో లెట్స్ సీ.